బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ బ్రేకింగ్. భారత్ పాక్ మధ్య యుద్ధం ఆరంభం కాబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రోజు భారత ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. మరీ ముఖ్యంగా యుద్ధ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అటువంటి జాగ్రత్తలకు సంబంధించి వార్ బ్రేకింగ్ గా మీరు చూస్తున్నారు. భారత్ లో యుద్ధ సైరన్ మోగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7వ తారీఖున సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. శత్రు దేశాలు వైమానిక దాడులు చేస్తే ఎలా తప్పించుకోవాలి, దాంతో పాటు ఇలాంటి ప్రదేశాల్లో దాక్కోవాలి, ఈ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే అడ్వాన్స్ గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో వాటికి సంబంధించి ఎవరెవరిని అవగాహన పరచాలి, ఎవరెవరికి ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ రిమెంబర్, ఇటువంటి సందర్భాల్లో యుద్ధ సందర్భాల్లో ఎక్కడ ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పదు. కొన్ని సోర్సెస్ ద్వారా వాటి విషయాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆర్టీవీ దగ్గర ఉన్న సోర్సెస్ నేపథ్యంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. దానికి సంబంధించిన వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలంటూ ఆదేశించింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, రద్దీ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ చెప్పుకొచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం. ఏం చెబుతోందంటే, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు డైరెక్షన్స్ ఇచ్చింది రాష్ట్రాలకు సంబంధించి. మరి ముఖ్యంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి మే 7వ తారీఖున, అంటే ఈ రోజు కాదు, ఎల్లుండి నుంచి 24 గంటల వ్యవధి మాత్రమే ఇంకా ఉందని చెప్పుకోవాలి. 24 నుంచి మహా అయితే ఇంకొక అటు ఇటు ఒక 3 గంటలు అనుకుందాం, లేకపోతే 5 గంటలు అనుకుందాం. మహా అయితే మనకి 29 గంటలు, 30 గంటలు మాత్రమే అటు ఇటు మనకి ఉంది. కానీ 30 గంటల్లో ఇటు ప్రభుత్వం, ఇటు భారత్ కూడా యుద్ధానికి సిద్ధం కాబోతోందా? ఎయిర్ రైడ్స్, అవును, ఎయిర్ రైడ్స్ కి సంబంధించి సైరన్ సిద్ధం చేయాలంటోంది. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు సంబంధించి అవగాహన కల్పించండి. దాంతో పాటు రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ లో మాక్ డ్రిల్స్ నిర్వహించండి. సివిల్ డిఫెన్స్ కి సంబంధించి పౌరులు కూడా ఒకవేళ అత్యవసరం అయితే కనుక ఎలా తప్పించుకోవాలి, ఎలా యుద్ధంలో పాల్గొనాలి, ఎవరెవరు యుద్ధంలో పాల్గొనాలి, అట్ ద సేమ్ టైం ఎవరెవరిని ఎలా రక్షించాలి, ఈ డైరెక్షన్ కి సంబంధించి దాంట్లో చెప్పుకొచ్చింది. దాంతో పాటు ఆపరేషనలైజేషన్ అంటూ చెప్పుకొచ్చింది. ఎయిర్ రైడ్ కి సంబంధించి ఎయిర్ రైడ్ వార్నింగ్స్ ని సిద్ధం చేయాలి, సైరన్స్ ని సిద్ధం చేయాలి. ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలా కొన్ని ఆర్గనైజేషన్స్ కి సంబంధించి ఎక్కడైతే కీలకంగా ఉంటూ ఉంటాయో ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ కి సంబంధించిన ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలి. మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి 1కి 2 సార్లు చెప్తున్నాను, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ఇది మనల్ని మనం కాపాడుకోవడానికి, దేశ ఐక్యతను చాటి చెప్పే సందర్భం. ఇంత నేను బిగ్గరగా మీకు చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే కనుక ఇది మనల్ని మనం కాపాడుకోవాల్సిన సందర్భం, సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ పంపించింది. ఆ ఎయిర్ రైడ్స్ సైరన్స్ అంటే వైమానిక దాడులు జరగచ్చంటూ బహుశా ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడో దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడో ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అంది ఉంటుంది. లేకపోతే పాకిస్తాన్ ముందు నుంచి మేమే ముందు దాడి చేస్తామనే క్రమంలో మేమే ముందు దాడి చేస్తామనే క్రమంలో ఇక్కడ మాటలు మాట్లాడుతోంది. కాబట్టి వైమానిక దాడులకు దిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా ఏ కోసాన్నైనా మన యాంటీ మిజైల్స్ కి సంబంధించి ఈ మిజైల్స్ ని ఢీకొట్టే సందర్భంలో అవి ఎక్కడైనా తప్పించుకుంటే అదిగో మీరు చూడొచ్చు, ఎయిర్ రైడ్ సైరన్స్ కి సంబంధించి పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు భారత్ కూడా ఈ ఎయిర్ రైడ్ సైరన్స్ ని సిద్ధం చేసుకోబోతోంది. ప్రముఖ నగరాల్లో ఈ ఎయిర్ రైడ్ సైరన్స్ ని ఏర్పాటు చేసుకోవాలంటూ రాష్ట్రాలకు ఆదేశించింది. అలాగే అక్కడున్న ఫోర్సెస్ కి సంబంధించి రైట్ ఒకసారి మీరు చూడొచ్చు, పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకు సంబంధించిన వీడియోస్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం భారత్ కి సంబంధించి యుద్ధ ప్రిపేర్నెస్ అన్ని రంగాలని అస్త్రశస్త్రాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఓ పక్క మీటింగ్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలకమైన భేటీ జరుపుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ కి సంబంధించి మనం చూసాం. బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో రేపే యుద్ధానికి దిగబోతోందా భారత ప్రభుత్వం అంటే అవుననే మాట వినిపిస్తోందా? దాదాపుగా అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. ఒకసారి మీకే వినిపిస్తుందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకసారి చెప్పడం జరుగుతోంది, ఇది మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము, మిమ్మల్ని కంగారు పెట్టడానికి కాదు. ఇది కేవలం మనల్ని మనం ఆత్మరక్షణ చేసుకోవడానికి. ఏ సమయంలోనైనా ఎక్కడైనా సరే ఏ మిజైల్ అయినా తప్పించుకొని ఎక్కడైనా పడచ్చు. వాళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎందుకు టార్గెట్ చేస్తారు, ఇవన్నీ మనం ఊహించలేం. అంటే ఆ ఊహలకు కూడా అందనంత దూరంలో మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా తప్పించుకోవాలి, ఎవరెవరిని ప్రిపేర్ చేయాలి. మరి ముఖ్యంగా భారత ప్రభుత్వం కొన్ని కీలక ఆదేశాలు విద్యార్థులకు సంబంధించి కూడా ఇచ్చింది. బహుశా
విద్యార్థులకు కూడా ఇవ్వడం వెనకాల ఆ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి అర్థం చేసుకోవాలి. పూర్తి స్థాయిలో మన ఫోర్సెస్ సిద్ధం కాబోతున్నాయి, యుద్ధానికి వెళ్ళబోతున్నాయనే సంకేతాలని ఇటు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందా? రేపే యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? రేపు కాకపోతే బహుశా ఎల్లుండో లేకపోతే 2 రోజుల తర్వాత. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మే 7న యుద్ధ విన్యాసాలకు సంబంధించి మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రష్యా నుంచి కీలకమైన INS కి సంబంధించి మాట్లాడుకుని తమల్ని మనం తెచ్చుకుంటున్నాం. దాంతోపాటు మన దగ్గర ఉన్న విక్రాంత్ కావచ్చు, ఇండిజినస్ కి రెడీ అవుతున్న నాగాస్త్ర కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికే పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి. మరి ముఖ్యంగా యుద్ధ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. కొత్తవి కూడా ఇంకా చేరే అవకాశం ఉంది. మే 7వ తారీఖున యుద్ధ విన్యాసాలు చేయాలి. దాంతో పాటు ఇక్కడ ప్రిపేర్నెస్ సిద్ధంగా ఉండాలి. ఎయిర్ రైడ్ సైరన్స్ ని సిద్ధం చేయండి. ప్రముఖ నగరాలకు సంబంధించి కామోఫ్లాగ్ కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం అంటే ఒకవేళ ఏదైనా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకుందా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, అంటే కీలకమైనవి DRDO లాంటివి కావచ్చు, లేకపోతే ఇలా కొన్ని ఉంటాయి కదా, వీటిని మనం కాపాడుకోవాలంటే ముందుగా వాటిని కామోఫ్లాజ్ అని మీకు అర్థమై ఉంటుంది. పాటికి ఆ రంగులతో వాటిని ఏర్పాటు చేయండి, పెయింటింగ్స్ వేయండి, సో దట్ అవి తప్పించుకునే అవకాశం ఉంటుంది. వాటి మరి ముఖ్యంగా శత్రువుల కంట పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఈ సందర్భంలో ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటువంటి యుద్ధ సందర్భాల్లో మీకు గుర్తుండుంటే కనుక బహుశా సబ్జెక్ట్ టు ద కరెక్షన్ 1999 కార్గిల్ వార్ సందర్భంలో కూడా ఇటువంటి పరిణామాలు దాదాపుగా మనం చూస్తూ ఉండకపోయి ఉండొచ్చు. కానీ 71 యుద్ధం కావచ్చు, 65 కావచ్చు, సమ్మగా వెళ్ళి కొట్టేసి వచ్చేసాం. అంతవరకు ఎందుకు? బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కి సంబంధించి మీరు నేను చూస్తున్నాంగా, ఎప్పుడైనటువంటి డైరెక్షన్స్ ఉన్నాయా ఉరికి సంబంధించి? ఆ సందర్భంలో జరిగిన పరిణామక్రమం కావచ్చు, వెళ్ళి కొట్టేసి వచ్చిన సందర్భం, ఎప్పుడైనా ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చిందా కేంద్రం? కానీ ఈసారి ఎందుకు ఇస్తోంది? ఈసారి కొట్టే దెబ్బ పాకిస్తాన్ అబ్బా అనాల్సిందే. ఆ దెబ్బకు మనకి ఎక్కడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికన్నా ప్రథమ ప్రాధాన్యం. భారత పౌరులుగా ప్రస్తుతం ప్రతి రాష్ట్రం కూడా తన ప్రజలని కాపాడుకోవాల్సిన సందర్భం, వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన సమయం ఆసనమైంది. 7వ తారీఖున మాక్ డ్రిల్స్ నిర్వహించండి. రిమెంబర్, ఎవరైనా కనుక ఒకవేళ అక్కడ వినకపోయింటే వెంటనే షేర్ చేసే ప్రయత్నం చేయండి, వెంటనే అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేయండి. సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధ విన్యాసాలకు సంబంధించి సిద్ధమవుతోంది. పాకిస్తాన్ పార్లమెంట్ ఈరోజు భేటీ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా పాకిస్తాన్ దాడికి దిగిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దాని నుంచి మనం తప్పించుకోవాలి. న్యూక్లియర్ వార్ కి దిగే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా మనం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఆత్మరక్షణలో భాగంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంతకన్నా ముందు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది మధు? ఆల్రైట్, అంతకన్నా ముందు రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. అనంతకృష్ణ గారు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ డైరెక్షన్స్ ని ఎలా చూడాలి? యుద్ధ సన్నాహంగా చూడాలా మనం? సార్, గుడ్ ఈవినింగ్. RTVకి ధన్యవాదాలు. మా చనిపోయిన వారందరికీ మా నివాళులు అర్పిస్తున్నాం మా తరఫుకెళ్ళి. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య 100% ఆపరేషన్ అయితే అవుతుంది. అది యుద్ధమా సర్జికలా అది మేము చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే తీసుకుంటారు. యుద్ధము అనేది లాస్ట్ ఆప్షన్ సార్. యుద్ధానికి వెళ్తే మనం ఇప్పుడున్న ఇండియా ఉన్న సీట్లో మనం ఒక 25 years బ్యాక్ వెళ్తాం. అందుకొరకే అంటే ఒకవేళ యుద్ధం లాంటిది కాకపోవచ్చేమో, కానీ దాడులు లాంటివి జరిగే అవకాశం ఉందా? కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే, ప్రిపేర్నెస్ చూస్తూ ఉంటే ఎందుకో యుద్ధానికి దారి తీయొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నట్టున్నాయి కదా అనంతకృష్ణ గారు? 100% దాని రిప్లై అయితే ఉంటది. మనం చేసిన దూరానికి దానికి వాళ్ళు ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి ఇస్తాం కౌంటర్ అటాక్. కాకపోతే యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్. మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం ఏ దేశము ఇప్పుడు కోరుకుంటలేదు. మనం కూడా ఏంటంటే యుద్ధం చేస్తే డెవలప్ అవుతుంది. మనం ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్నాము వరల్డ్ లో ఆర్థికంగా, ఫైనాన్స్ గా. ఇప్పుడు దాన్ని దెబ్బతీయాలనే వాళ్ళు కావాలనే ఇది మత విద్వేషంగా ఒక అల్లకొల్లను సృష్టించాలి. ఇంకోటి భారతదేశం మీద కొట్టిర్రు, భారత మాత మీద కొట్టిర్రు దెబ్బ. అది ఇండివిజువల్ కాదు, అది వాళ్ళు చంపింది భారత మాతను చంపారు. ఆ 20 మంది ప్రాణాలు ఎవరో అవుతున్నాయి మన
దేశం మీద ఒక అటాక్ చేసింది అనమాట. అనంతకృష్ణ గారు ఆ పాయింట్ కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు, ఎందుకంటే మీరు ఒక రిటైర్డ్ కెప్టెన్ గా ఇటువంటి పరిస్థితిని గత కొన్నేళ్లుగా ఎప్పుడైనా చూసారా? ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో కూడా ఇటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎయిర్ రైడ్ సైరన్స్ ఏర్పాటు చేసుకోమంటున్నారు, సివిల్ డిఫెన్స్ సిద్ధం చేసుకోమంటున్నారు, ప్రభుత్వానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్గిల్ యుద్ధం వేరే ఆప్షన్, ఇది వేరే. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఆల్రెడీ వాళ్ళు మన దగ్గర చొచ్చుకొని వచ్చి కొంచెం ఫైలింగ్ కానీ ఇమీడియట్ దాని మీద యాక్షన్ తీసుకున్నాం. ఇది అది కాదు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది 100% మనము వాళ్ళకి రిప్లై ఇస్తారు. కానీ ఏ టైం అని అయితే చెప్పలేము. ఎందుకంటే రెడీ టు మూవ్ అన్ని ట్రూప్స్ ఆర్డర్స్ ఇచ్చాడు. మూడు నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ 3 ఇచ్చారు. నేనేమనుకుంటున్నానంటే ఈ టైము నేవీతో అటాక్ చేస్తారేమో అని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ నేవీ, ఎయిర్ ఫోర్స్ చేస్తారేమో అని అంటే నా గెస్టింగ్ లో అనిపిస్తుంది. మీ అంచనా వరకు పక్క అటాక్ అయితే అవుతుంది. ఈ రెండింటితోనే చేపిస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండు వాళ్ళ దగ్గర అంత వీక్. దేంతో పోల్చినా మనకి ఈక్వల్ గా రారు వాళ్ళు. మన దగ్గర 6.5 లక్షల ఆర్మీ ఉంటే మన దగ్గర 14.5 lakhs ఉన్నాయి. ఇక అవన్నీ మనం చెప్పే అవసరం లేదు. ప్రతిదీ ఏ దాంట్లో కూడా మనకు లేరు సాటి. అన్ని డబుల్ ట్రిపుల్ ఉన్నాయి మన దగ్గర. వారిలో స్ట్రెంత్ అవి ఉన్నా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆర్మీ తక్కువ ఉంది, వాళ్ళ బార్డర్ ఎక్కువ ఉంది సార్. వాళ్ళు కవర్ చేయలేరు. వాళ్ళు దెబ్బతిన్నది 3 వారాలలో అదే 65, 71 కార్గిల్ వాళ్ళు దెబ్బతిన్నది దీంతోనే. ఎందుకంటే వాళ్ళతో ఉత్తిగా గాంభీరానికి చెప్తున్నాడు. వాడి దగ్గర 4-5 రోజుల కన్నా ఎక్కువ లేదు ఆమ్నేషన్ కూడా. మన దగ్గర కొడితే ఒక వారంలో ఫినిష్ అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ గారు. మీ పాయింట్స్, మీ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసేందుకు ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ మీద థ్యాంక్ యూ సో మచ్ అనంతకృష్ణ గారు. దేర్ ఈస్ రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ. ఆయన చెబుతోంది ఒకటే, ఎస్ రిటాలియేషన్ ఉంటుంది, గట్టి దెబ్బే ఉంటుంది. కానీ ఈ ప్రిపేర్నెస్ చూస్తూ ఉంటే కనుక ఇది గతంతో పోల్చినట్టు కాదు. గత పరిస్థితులు వేరు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు వేరు అంటూ కూడా అనంతకృష్ణ చెప్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి కీలకమైన సమాచారం కావచ్చు, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది? ఒక్కసారి అది బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా సమీక్షలు నిర్వహిస్తా ఉంది. మోదీ చాలా కీలకమైనటువంటి భేటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా ఎయిర్ మార్షల్స్ సంబంధించినటువంటి అధికారులు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలా అటాక్ చేయాల్సి టార్గెట్స్ ఏంటి అనేటువంటి వారికి సూచించినట్టుగా చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. గతంలో ఎప్పుడు భారత్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ ఈ పరిస్థితిని చూడలేదు. గతంలో కార్గిల్ లాంటి యుద్ధాన్ని చూశారు. తర్వాత నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే వెళ్ళి పాకిస్తాన్ లోపల సర్జికల్ స్ట్రైక్ చేసి అటాక్ చేసి వచ్చిన సందర్భాలు చూశారు. సో యుద్ధం అంటే ఎలా ఉంటుందో భారత్ కు పూర్తి స్థాయిలో తెలియదు, భారత్ లో ఉన్నటువంటి ప్రజలకు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, తర్వాత కొన్ని మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్స్ 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. కొన్ని 120, కొన్ని 150 వరకు ఉన్నటువంటి మిసైల్స్ కూడా. అంటే కాశ్మీర్ తర్వాత సింధు ఆ ప్రాంతాలతో పాటు 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి పంజాబ్ లాంటి ప్రాంతాలు తర్వాత గుజరాత్ లాంటి ప్రాంతాల పైన కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరినీ అప్రమత్తం చేసేటువంటి దిశగానే కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించాలి 7th రోజున అనేటువంటిది సూచన చేస్తా ఉన్నారు. యుద్ధం వస్తే మన శత్రువు మన పైన అటాక్ చేస్తే మిసైల్స్ కానీ బాంబుల రూపంలో కానీ ఇంకా ఇతరత్రాకి సంబంధించినటువంటి రూపంలో కానీ అటాక్స్ చేస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా అప్రమత్తం అవ్వాలి, స్కూల్ పిల్లలు కానీ, చిల్డ్రన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పెద్ద సమూహంలో ఉన్నటువంటి కార్యాలయాలు కానీ, బస్ స్టాండ్స్, ఎయిర్పోర్ట్స్, ఈ ప్రాంతాల్లో ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మాజీ సైనికులు నాగం రాజశేఖర్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజశేఖర్ గారు, ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? యుద్ధానికి మనం భారత్ ప్రిపేర్ అయినట్టేనా, లేకపోతే పాకిస్తాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలోని భారత్ రిటాలియేషన్ లో భాగంగా ఈ అడుగు వేసే అవకాశం రెండు కనిపిస్తున్నాయి అనుకోవాలి? ఎలా చూడాలండి? భారతదేశం అనేది కవ్వింపు చర్యలకి కానీ ఇంకో దేశం మీద కానీ ఎప్పుడు కూడా దండయాత్ర చేయాలనేటువంటి ఉద్దేశం ఉండదు. కానీ మన దేశం మీద దండయాత్రకు వస్తే మాత్రం భారతీయ సైన్యం అనేది ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగానే ఉంటుంది. పాకిస్తాన్ ఇస్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ एन आवर. हिंदुस्तान की फौज चाहता है तो पाकिस्तान दुनिया की मैप से आधा घंटा में निकाल सकते हैं. तो इतना सत्ता वाला हिंदुस्तान की फौज है. ठीक है, पाकिस्तान को हम
पाकिस्तान को हमने पानी पिला के भी मार सकते, पानी रोक के भी मार सकते. इट इज మ్యాటర్ ఆఫ్ ఆఫ్ అండ్ ఓవర్. సో ప్రపంచంలో ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలి అనుకుంటే, టెర్రరిజాన్ని ఖతం చేయాలి అనుకుంటే పాకిస్తాన్ ఈ ప్రపంచ మ్యాప్ లోనే లేకుండా చేయాలి. కాబట్టి పాకిస్తాన్ ని సర్వనాశనం చేయాలి అనేది భారతీయ సైనికుల యొక్క ఉద్దేశం. ఎందుకంటే పాకిస్తాన్ అటువంటి దేశం భారతదేశానికి పక్కన ఉన్నంత కాలము కార్గిల్ లాంటి సమస్యలు, కాశ్మీర్ లాంటి సమస్యలు, పుల్వామా లాంటి సమస్యలు, మొన్నటువంటి ఉదంత లాంటి సమస్యలు అనేది అనివార్యం. కాబట్టి పాకిస్తాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో దండయాత్ర చేయవలసిందే. రాజశేఖర్ గారు, ప్రస్తుతం బాలాకోట్ లాంటి దాడులు జరుగుతాయనుకోవాలా, లేకపోతే కార్గిల్ లాంటిది ఒక యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తోందా? ఏం జరిగే పరిణామాలు మీకు కనిపిస్తున్నాయండి? యుద్ధం అంటూ జరిగితే కార్గిల్ లాంటి యుద్ధం జరగదు. కార్గిల్ అనేది అది తప్పుదో పండించడానికి చేసే వ్యవహారం. ఈసారి యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఉండదు. పాకిస్తాన్ అసలు ప్రపంచ మ్యాప్ లోనే ఉండదు. సో ఆ విధంగానే మన ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. దాన్ని ప్రపంచ దేశాలు కూడా కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ అనేది దాని వల్లనే ప్రపంచంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. ఇలా ఏముంటుందంటే, ఏ దేశంలో అయితే పేదరికము అరాచకం ఉంటుందో ఆ దేశం ఇంకొక దేశాన్ని మీద దండయాత్ర చేసి అక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చరిత్రలో మనం అనేక సార్లు చూస్తూ ఉంటాము. అదే విధంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ ఒక గుడిసె లాంటిది, మనది మేడ, అద్దాల మేడ. సో అది ఎప్పుడు అభివృద్ధి డెవలప్ అయ్యే ప్రసక్తి లేదు. ఈవెన్ పాకిస్తాన్ లో టమాటాలు కూడా ఇండియా నుంచే పోతాయి. ఫుడ్ కూడా ఇండియా నుంచే పోతుంది. అది అరక్క తిందామంటే కూడా భిక్షం వేసేటువంటి దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్ అనేది మన పెద్ద సమస్యనే కాదు. కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, బలవంతుని చూసి బలహీనుడు భయపడుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కత్తి పెట్టుకుంటారు అన్నమాట. బలహీనుడు వీడెప్పుడు మింతులు ఎప్పుడైనా రావచ్చని ప్రాబ్లం వచ్చినప్పుడు. సో అదేవిధంగా అణుబాంబులు పెట్టేసి మేము అణుబాంబు వేస్తాం, ఆ బాంబు వేస్తాం. మన అణుబాంబు వేసినా ఇండియా మీద పడవి. ఇండియా దగ్గర కెపాసిటీ ఉంది. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. ఇది మిమ్మల్ని భయపెట్టడానికో, మిమ్మల్ని బెంబేలెత్తించడానికో, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడము ఆర్టీవీ ఉద్దేశం కాదు. సాధారణంగా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం నేరుగా ఏది అఫీషియల్ డైరెక్షన్స్ ఇవ్వదు. ఎందుకంటే అఫీషియల్ డైరెక్షన్స్ అనేదే వస్తే కనుక ఇటు శత్రుదేశం వల్లటే అవకాశం ఉంటుంది. కాబట్టి సోర్సెస్ రూపంలో తెలుస్తూ ఉంటుంది. ఆ సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీకు సమాచారం అందించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఉద్దేశం కాదు. మిమ్మల్ని మీరు ఆత్మరక్షణ చేసుకోవడం, మీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న డైరెక్షన్స్ మీకు చూపించే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం జరుగుతుంది తప్ప మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇటు 7వ తారీఖున యుద్ధ విన్యాసాలకు సంబంధించి మరి ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి ఇటు యుద్ధ విన్యాసాలు లాంటివి మాక్ డ్రిల్స్ చేయాలంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సివియర్ సిచ్యువేషన్ ఉంది అనేది. మా ప్రతి ఇన్ఫాక్ట్ అంతకన్నా ముందు మాజీ ఆర్మీ కల్నల్ వివి రావు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వివి రావు గారు, ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే అంటే ఎట్లా చూడాలి? యుద్ధానికి భారత్ సిద్ధమవుతున్నట్టు భావించాలా, లేకపోతే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మనం సన్నద్ధత వ్యక్తం చేసినట్టు చూడాలా? ఎలా చూడాలండి? దీనికి ఇది యుద్ధానికి తయారవుతున్నట్టే లెక్క చూడాలండి. ఎందుకంటే అంతకుముందు విమానాలు ఇంత స్పీడ్ ఉండేవి కాదండి. అంటే ఎస్పెషల్లీ ఫైటర్ విమానాలు పాకిస్తానీ కానీ చైనావి కానీ సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం నుంచి 71 వార్ టైం వరకు లాస్ట్ మేజర్ జరిగింది. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు మన బోర్డర్ ఏరియాస్ లో ఉన్న సిటీస్ ఎస్పెషల్లీ పఠాన్కోట్, జమ్మూ, అమృత్సర్, ఫిరోజ్పూర్, బటిండా, గంగానగర్, బికనేర్, జైసల్మేర్, జోధ్పూర్, జైపూర్, అజ్మీర్, ఇటువంటివన్నీ ఏం చేస్తారంటే సివిల్ డిఫెన్స్ అని ప్రతి స్టేట్ గవర్నమెంట్ లో సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మన హోమ్ గార్డ్స్ ని ఎక్స్ట్రా పోలీస్ డ్యూటీల రూపంలో చూస్తూ ఉంటాం. వాళ్ళ యాక్చువల్ డ్యూటీ ఏంటంటే వార్ టైంలో సివిలియన్స్ కి హెల్ప్ చేయడం. సో దీని ప్రకారం ఏం చేయాలంటే ఏదైనా షైనీ ఆబ్జెక్ట్ ఉంటే, అంటే ఇప్పుడు రాష్ట్రపతి నిలయం ఉందండి, దాని పైన డోమ్ పైన బ్లాక్ కలర్ ఉంటుంది. అదేంటంటే విమానాలకి అది బ్లాక్ కలర్ రాత్రి కనిపించదు. ఆ విధంగా అలాగే తాజ్ మహల్ అటువంటి స్ట్రక్చర్స్ మీద కప్పేస్తారు బ్లాక్ కలర్ క్లాత్ తోటి, పెండాల్ లాగా సృష్టించి దాని మీద కప్పుతారండి రా. అలాగే కింద బంకర్స్ ఉంటాయండి కొన్ని ఫార్వర్డ్ ఏరియాస్ లో. సివిలియన్స్ కూడా ఏం చేస్తారంటే బంకర్స్ కడతారు. అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ సెల్లర్ లో ఒక చిన్న షెల్ఫ్ పెట్టుకుని కొన్ని భోజనాల సామాగ్రి పెట్టుకుని అక్కడ ఎప్పుడైతే ఇటువంటి అటాక్స్ జరుగుతున్నాయో, ఇంటెన్స్ అటాక్స్ జరుగుతున్నాయో అక్కడ షెల్టర్ తీసుకుంటారండి. దానివల్ల ఏంటంటే బాంబులు ఒకవేళ పొరపాటుని, అంటే వాళ్ళ టార్గెట్ వేరేది అవ్వచ్చు
కానీ మన ఇంటి మీద పడే అవకాశం ఉంటుంది. అటువంటిదప్పుడు ఎస్పెషల్లీ పాకిస్తాన్ బాంబులు అయితే అన్ని మిస్గైడెడ్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే ఈ సివిలియన్స్ సేఫ్గా ఉంటారు. దీన్నే సివిల్ ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ అంటారు. ఓకే, యాక్చువల్గా అంతకుముందు 45-50లో ప్రతి యుద్ధానికి ఉన్నప్పుడు ప్రతి వారం ప్రతి నెల ఒకసారి చేయించేవారు, ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఇటువంటి సిటీస్ లో. అందుకనే స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని సైరన్స్ పెడుతుందండి. ఆ సైరన్ మోగంగానే వెంటనే సివిల్ డిఫెన్స్ చర్యలు తీసుకోవాలి సివిలియన్స్ అంతా. అంటే ఏంటంటే విమానాలు బాంబులు కురిపించే అవకాశం ఉందని. ఇది మన డెప్త్ లో, అంటే మనం ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ అంటే డెప్త్ లో ఉన్నాం, ఇక్కడ ఎలిజిబుల్ కాకపోవచ్చు. కానీ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ, జమ్మూ, శ్రీనగర్ ఇటువంటి ఏరియాస్కి ఉంటుందండి. అలాగే విద్యార్థులకు సంబంధించి సన్నద్ధత అంటే ఎలా చూడాలి వివిరావు గారు? విద్యార్థులు కూడా మరి ముఖ్యంగా ఈ ప్రిపేర్నెస్ కి సిద్ధం చేయాలి అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వం. ఇందులో ఏమవుతుందంటే చాలా స్టేట్ గవర్నమెంట్స్ నాకు తెలిసినంత వరకు ఏం చేసినాయి అంటే, వాళ్ళకి ఏ స్టేట్ కి అయితే ఎన్సిసి చూడాల్సిన బాధ్యత ఉందో ఆ ఎన్సిసి డిపార్ట్మెంట్ ని నేషనల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అటువంటి ఆర్గనైజేషన్స్ కూడా ఏం చేశారంటే స్టేట్ సివిల్ డిఫెన్స్ దాంట్లో కలిపేశారు. అంటే ఏంటంటే ఇటువంటిదప్పుడు ఎన్సిసి పిల్లలు కూడా మామూలుగా పండగలప్పుడు గుళ్ళ దగ్గర వీటి దగ్గర క్యూలు ఇవన్నీ ఎలాగ ఆర్గనైజ్ చేస్తారో అలాగే సివిలియన్ డిఫెన్స్ మూవ్మెంట్, అంటే సివిలియన్స్ మూవ్మెంట్ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే అండి ఏరియాలు ఆక్రమించుకోవచ్చు. అటువంటిదప్పుడు వలస వెళ్లాల్సి వస్తుంది సివిలియన్స్. అటువంటి వలసప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, కొంచెం కంట్రోల్ పాయింట్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం, వాటర్ అరేంజ్ చేయడం, హెల్త్ కేర్ అరేంజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఇది కొన్ని కోస్టల్ స్టేట్స్ లో అయితే, వెస్ట్ బెంగాల్ ఇటువంటి కోస్టల్ స్టేట్స్ లో అయితే ఈవెన్ మెరీన్ అంటే ఉత్పాదాలు వచ్చినప్పుడు కూడా, అంటే సైక్లోన్ ఇటువంటిది వచ్చినప్పుడు కూడా ఇటువంటిది యాక్టివ్ చేస్తారండి. చాలా సార్లు పని కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఇంటరప్షన్, ఇక్కడ పాకిస్తాన్ కి గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం న్యూక్లియర్ దాడి చేస్తామను, లేకపోతే ఇటు భారత్ దాడి చేస్తుందంటూ మేమే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ, అట్ ద సేమ్ టైం సింధు నదికి సంబంధించి అక్కడ ఆ బ్రిడ్జ్ ని కూల్చేస్తాం, ఇలా వివిధ రకాల కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో కవ్వింపు చర్యల్లో భాగంగా ఒకవేళ దాడి కనుక, ఒక బాంబు కనుక మన బార్డర్ క్రాస్ అయితే వెంటనే రిటాలియేషన్ భారత్ ప్రారంభిస్తుంది. కాబట్టి అటువంటి ప్రిపేర్నెస్ లో భాగంగా భారత్ ఇప్పుడు ఈ ప్రిపేర్నెస్ అంటే ఈ యుద్ధ విన్యాసాలు కావచ్చు, లేకపోతే ఈ ప్రిపేర్నెస్ లో ఉందనుకోవాలండి. న్యూక్లియర్ బాంబ్ తోటి లింక్ పెట్టండి, ఎందుకంటే మనకి S-400 అటువంటి మిసైల్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు బాంబులు కానీ విమానాలు కానీ పైన గాల్లోకి లేవంగానే మనకి ఇండియన్ భారత భూభాగం నుంచి వాటిని డిమాలిష్ చేసే క్షమత ఉంది. అలాగే కొన్ని మన ఇండిజినియస్ మిసైల్స్ కూడా ఉన్నాయి, ఎనిమిది మిసైల్స్ ఇంటర్డిక్ట్ చేయగలం. సో న్యూక్లియర్ భయభ్రాంతిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, అది ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. కానీ ఏంటంటే బేసికలీ బోర్డర్ ఏరియాస్ లో, ఎస్పెషల్లీ ఈ బికనీర్ అటువంటిది కేవలం 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ ఇటువంటి బోర్డర్స్ ఏరియాస్ లో సివిలియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళ విమానాలు, ఫైటర్ విమానాలు నడుస్తూ ఉంటాయి, ఫైటర్ ఎయిర్ లో కూడా ఫైట్స్ అవుతాయి, కాక్ ఫైట్స్ లాగా విమానాలకి మధ్యలో. ఒకసారి ఇంటి మీద కూడా కూలిపోవచ్చు. సో ఇటువంటి కొలేటరల్ డ్యామేజ్ ఏది తగ్గు చేయడానికి ఈ సివిల్ ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ అని చెప్పి, ఇది అంతకుముందు రెగ్యులర్ గా జరిగేదంటే ఇది ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు. అంటే ఏంటంటే బేసికలీ మన హోమ్ మినిస్ట్రీ ఏంటంటే యుద్ధానికి సన్నిద్ధంగా ఉండాలి సివిలియన్స్ కూడా అని చెప్తున్నారు. సో అంటే కంటిన్యూ రావు గారు. కొంత ఫుడ్ రేషన్స్ కూడా వీళ్ళు బోర్డర్ ఏరియాస్ లో ముందర నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందండి. బహుశా మనం 3 రోజులు కూరగాయలు, 3 రోజులు పాలు అలా పెట్టుకుంటే బహుశా వారానికి 15 రోజుల వరకు పెట్టుకుంటే మంచిది. అలాగే దీంతో పాటు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు, కానీ నిన్నటి నుంచి మారుతున్న పరిణామాలు వేరు. బ్యాక్ టు బ్యాక్ ఇటు ఆర్మీతో కావచ్చు, నేవీతో కావచ్చు, లేకపోతే రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులతో మోదీ భేటీ కావడం, ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇటు ఫారెన్ కి సంబంధించి మానిటరీ, మరి ముఖ్యంగా ఏడీబీ లాంటి వాళ్ళతో మాట్లాడడం, ఈ పరిణామాలని చూస్తూ ఉంటే ఆల్రెడీ పాకిస్తాన్ కు ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత్ యుద్ధంకి వెళ్తుందా, వెళ్తే ఇంత ఎర్లీగా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇది ఎర్లీ అని కాదండి, ఇది ఓన్లీ ప్రిపరేషన్, అంటే సివిలియన్ అవేర్నెస్. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు, కలరా వచ్చినప్పుడు, లేకపోతే ఇటువంటిదప్పుడు డాక్టర్స్ టీమ్స్ అవేర్నెస్ చేస్తాయి. దీంతో ఇంకోటి ఉందని, ఇది బోర్డర్ ఏరియాస్ లో ఏమవుతుందంటే సివిల్ హాస్పిటల్స్ ఉంటాయి చూసారా, వాటిని క్షతగాత్రులు, ఇంజరీస్ అంటే స్ప్లింట్స్, బ్లడ్, ఇటువంటి బ్లడ్ డొనేషన్స్ ఇచ్చి బ్లడ్ కలెక్ట్ చేయడం,
ఇటువంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే వాటిని మిలిటరీ హాస్పిటల్స్ కింద మారుస్తారు అవసరం అయితే బోర్డర్ ఏరియాస్ లో, ఎందుకంటే క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇటువంటివి కూడా అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ యాక్షన్స్ కూడా ఉంటాయండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రేషన్స్ ఫార్వర్డ్ ఏరియాలో స్టాక్ చేయాల్సి ఉంటుంది, పల్సెస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్. దీనివల్ల బ్లూ బుక్ ఉంటారంట దీన్ని. ఆ బ్లూ బుక్ లో ఇటువంటి యాక్షన్స్ అన్ని ఉంటాయని స్టేట్ గవర్నమెంట్స్ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ పాల సరఫరా ఉంటూ ఉంటుంది సాధారణంగా. ఈ ప్రిపేర్నెస్ కి ఏమైనా టైం ఉంటుందా? ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు ఏర్పాటు చేసుకోవాలి, ఆ తర్వాత మనం యుద్ధానికి వెళ్ళే సందర్భాలు అలా ఏమైనా ఉంటాయండి? ఉంటాయండి. జనరల్ గా హార్డ్ రేషన్స్ అంటే గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు ఇటువంటి ఏంటంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. అటువంటి 30 రోజుల వరకు పెట్టుకోవడం బెస్ట్. నేను అంటూ ఈ ప్రిపేర్నెస్ కి సంబంధించి ఏమైనా టెన్యూర్ టైం ఉంటుందా? అంటే ఈ ప్రిపేర్నెస్ అంతా 15 రోజుల్లో జరగాలో, లేకపోతే 10 రోజుల్లో జరగాలో, లేకపోతే 3 రోజులు జరగాలో, ఆ తర్వాత మనం యుద్ధానికి సిద్ధమవ్వాలో, ఇలా ఏమైనా టైం లిమిట్ ఏమైనా టైం బౌండ్ ఏమైనా పెట్టుకుంటారా ఈ ప్రిపేర్నెస్? టైం ఉండదు. ఎందుకంటే ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ ఒకవేళ పాకిస్తాన్ చేసింది అనుకోండి, అది మన కంట్రోల్లో లేదు. అవును, అది మనం ఏం చెప్పలేము. సో మనం బేసికలీ మన ఓన్ యాక్షన్స్ కి తయారుగా ఉండట్లేదు, పాకిస్తాన్ యాక్షన్స్ కి తయారుగా ఉంటున్నాం. ఓకే, సో దీన్ని పాకిస్తాన్ ఆ కోణంలో చూడాలంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాజీ ఆర్మీ కల్నల్ వివి రావు గారు ఆర్టీవీతో జాయిన్ అయ్యి అంశానికి సంబంధించి మీ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసిడెంట్ మధు ఈ అంశాలని కింగ్ అబ్జర్వ్ చేస్తున్నారు, కింగ్ ఫాలో అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్స్ ని ఎలా చూడాలి? ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా సిద్ధమవుతున్నాయి? మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఏ విధంగా రెడీ అవుతోంది? మధు ఒక్కసారి అన్మ్యూట్ చేయరా? మధు అన్మ్యూట్ చేయండి. ఆల్రైట్, టెక్నికల్ ఇచ్చి వచ్చినట్టుంది. మళ్ళీ మధ్య దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. మే 7వ తారీఖున ఇటు అన్ని మన ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు సంబంధించి మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ రాష్ట్రాలకి డైరెక్షన్స్ ని పంపించింది. మాక్ డ్రిల్స్ నిర్వహించాలంటూ కాంప్రహెన్సివ్ మాక్ డ్రిల్స్ అంటూ కూడా 7వ తారీఖు నిర్వహించాలంటూ ఆయా రాష్ట్రాలకు మరి ముఖ్యంగా కొన్ని కీలక నగరాలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఈ యుద్ధ సైరన్లకు సంబంధించి ఎయిర్ రైడ్ వార్నింగ్స్ కి సంబంధించిన సైరన్స్ కూడా సిద్ధం చేసుకోవాలంటూ చెప్పుకొచ్చింది. అలాగే దేశ పౌరులని, విద్యార్థులని కూడా సిద్ధం చేసుకోవాలి. దాంతోపాటు సివిల్ డిఫెన్స్ ప్రోటోకాల్స్ ని పాటించేందుకు, అలాగే సివిల్ డిఫెన్స్ కి సంబంధించి వాటిని కూడా మనం సంసిద్ధం చేసుకోవాలి. ఇక్కడ 2 రకాల మాటలు వినిపిస్తున్నాయి. ఐఎన్ఎస్ కోల్కతాకి సంబంధించి మీరు చూడొచ్చు, అలాగే పాక్ యుద్ధ సైరన్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ 2 రకాల వెర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఎల్ఓసీలో ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగుతోందో అది రేపో మాపో మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. అది నీటి నుంచి యుద్ధానికి దిగుతుందా, లేకపోతే గాల్లోనే యుద్ధానికి దిగుతుందా, లేకపోతే ఎల్ఓసీలో ఆల్రెడీ కంటిన్యూ చేస్తుంది కాబట్టి అక్కడే యుద్ధ తీవ్రతను పెంచే అవకాశం ఉందా? ఎందుకంటే పాకిస్తాన్ తన వెనకాల ఎవరో ఉన్నారనే దాన్ని చూసుకొని రెచ్చిపోతోంది. ఆ రెచ్చిపోవడంలో భాగంగా ఆ దాడిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో టర్కీ పంపించిన ఆ యుద్ధ వాహన నౌకలకు సంబంధించి ఆ దాడును చూసి పేటరేగిపోతుందో కారణమేమో. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే మన ఇంటెలిజెన్స్ అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఎప్పుడైనా కవ్వింపు చర్యలకు దిగి కాస్త సరిహద్దులను దాటి దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోణంలో ముందుకు వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి నేపథ్యంలోనే రాష్ట్రాలకు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏంటా డైరెక్షన్స్? ఎటువంటి ప్రిపేర్నెస్ ఉంది? రాష్ట్రాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పౌరులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది? తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎటువంటి డైరెక్షన్స్ ని పాస్ చేసింది? ఎగ్జాక్ట్లీ, కేంద్రం దగ్గర బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్రం యుద్ధం జరిగేటువంటి సమయంలో రాష్ట్రాలను, దేశ ప్రజలని అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అత్యంత కీలకమైనటువంటిది. ఎందుకంటే యుద్ధాన్ని ఎవరు ఫేస్ చేయలేదు ఇంతవరకు భారత్ లో. సో దీనికి సంబంధించిన సన్నద్ధం పైన సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. మాక్ డ్రిల్ నిర్వహించాలి 7th లోపల. దీంట్లో చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణ కలిగి ఉంది కాబట్టి ఇక్కడ గతంలో అటాక్ జరిగాయి. ఉగ్రవాద అటాక్, గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ కానీ, తర్వాత లుంబిని పార్క్, దిల్షుక్ నగర్ లో బాంబ్ బ్లాస్ట్లు, గతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్, ఈ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగిన లింక్స్ అన్ని హైదరాబాద్ లభించినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం సందర్భంగా దేశం అప్రమత్తం చేస్తా ఉంది కాబట్టి ఈ విషయంలో అత్యంత చాలా కీలకమైనటువంటి అంశం. యుద్ధం జరిగిన సమయంలో, ఈ యుద్ధం జరిగేటువంటి సమయంలో ఎలా ఉండాలి? ఒక బాంబు గాని, ఒక మిసైల్ గాని ఆ ప్రాంతంలో పడితే అక్కడున్న ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలు ఏంటి? వారికి మంచినీరు,
తిండి, సమాచారం, ఆరోగ్యం వీటన్నిటి విషయం పైన కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాల్సి ఉంటుంది. సో ఆ సమయంలో స్కూల్స్, హాస్పిటల్స్, వృద్ధాశ్రమాలు ఇలాంటి సంబంధించినటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, స్కూల్స్, పెద్ద సముదాయంలో ఉన్నటువంటి ఆఫీసు ప్రాంగణాలు వీటన్నిటి విషయంలో ఒక క్లారిటీ ఇస్తారు, ముందే సమాచారం ఇస్తారు. ఎందుకంటే చాలా భయాందోళనతో ఉంటారు. ఆ సమయంలో మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, శ్వాసపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇవన్నిటిని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ అవగాహన కల్పిస్తారు. ఈ మాక్ డ్రిల్ లో భాగంగా ప్రజలకు ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్లేలాంటి కార్యక్రమాలు ఉంటాయి మాక్ డ్రిల్. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచన చేసింది. ఇది మొదటిసారిగా ఇలాంటి ప్రక్రియను భారతదేశం చూడబోతా ఉంది. గతంలో కార్గిల్ యుద్ధం జరిగింది, కానీ అక్కడ మనం ఉన్నటువంటి బలాలతో ఈజీగా పాకిస్తాన్ ని నిర్మూలించడం జరిగింది, వారిని ఓడించడం జరిగింది. కానీ ఈసారి జరగబోయే యుద్ధం భారతదేశం చేయబోతున్నటువంటి మొట్టమొదటి అతిపెద్ద యుద్ధంగా దీన్ని పరిగణిస్తా ఉన్నారు. గత కొంతకాలంగా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి అప్పటి నుంచి సన్నాహకాలు సాగుతా ఉన్నాయి. ప్రపంచ దేశాల మద్దతుతో పాటు ఇటు ఆర్మీని సిద్ధం చేస్తా ఉన్నారు, సెలవులు రద్దు చేశారు. ఆర్మీ కోసం యుద్ధ కర్మాగారం కోసం ఉపయోగించేటువంటి ఏవైతే యుద్ధ సామాగ్రి ఉంటుందో ఆ సంబంధించినటువంటి కర్మాగారాలు ఉంటాయో వాటిని సెలవులు రద్దు చేశారు. వాటిని నిరంతరంగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇతర దేశాల నుంచి మిసైల్స్, అణుబాంబులు, బాంబులు కొంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆహారం, నీళ్లు. ఈ సరఫరాకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రజలకు సూచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్లు అడగడం జరుగుతోంది యుద్ధ భయానికి సంబంధించి. మరొక్కసారి చెప్పడం జరుగుతోంది, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది, దానిలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. గుర్తుపెట్టుకోండి, యుద్ధ సందర్భం వస్తే కనుక మీరైనా నేనైనా అందరం ఒకటి, అందరం ఈ దేశ పౌరులమే. మన ప్రాణాలు మనకు ముఖ్యం, మన ప్రాణాలని మనం కాపాడుకోవడం ముఖ్యం, ఆత్మరక్షణ ముఖ్యం, శత్రు దాడి నుంచి తప్పించుకోవడం ముఖ్యం. ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్స్ రాష్ట్రాలకు పంపించింది. మరి ముఖ్యంగా ఇటువంటి యుద్ధ సందర్భాల్లో ఏ ప్రభుత్వం, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొన్నిటిని అఫీషియల్ గా చెప్పే పరిస్థితులు ఉండవు, ఎందుకంటే వాళ్ళ ప్రిపేర్నెస్ లో వాళ్ళు ఉంటారు. దాంతోపాటు సెక్యూరిటీ నేపథ్యంలో ఒకవేళ అంచనాలు అటు ఇటు అయితే కనుక మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది అఫీషియల్ గా ఇలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉండదు. మాకంతే అక్కడ సోర్సెస్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి మే 7వ తారీఖున కాబట్టి ఆబ్వియస్లీ ఇంకొక 24 గంటలు లేకపోతే 30 గంటలు దాటిపోతే కనుక పరిస్థితి మీకే అర్థమవుతుంది. ఆ మాక్ డ్రిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలోనే ఇటు పౌరులకి సంబంధించి బాధ్యత వహించాలంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఎయిర్ రైడ్ సైరన్ ఏర్పాటు చేయాలంటూ కూడా ప్రభుత్వం డైరెక్షన్స్ ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వడం ఎలా చూడాలి అంటే ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి ఇటు ఎయిర్ ఫోర్స్ దాడి చేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అప్రమత్తత అనేటువంటి అంశంలోకి వస్తే, ఎందుకంటే పాక్ చాలా బెదిరింపు ధోరణి పాల్పడతా ఉంది. అణు బాంబులను ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దాంతో కూడా కాస్త ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అంత ఈజీ కాదు పాకిస్తాన్ అణుబాంబులను భారత్ పైన వేసేటువంటి సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తా ఉన్నాయి. కాకపోతే అటాక్ చేసేటువంటి దానికి సిద్ధంగా ఉంది పాక్, ఎందుకంటే మిసైల్స్ టెస్ట్ చేస్తా ఉంది. వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్ టెస్ట్ చేస్తా ఉన్నారు. మనం చూసాం అందులో 450 కిలోమీటర్ల రేంజ్ ఉన్నటువంటి మాట్లాడుకుందాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఒక్కసారి ఇటువంటి సందర్భంలో మనం అందరం కలిసి ఒక మాట అందాం, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, మేరీ భారత్ మహాన్. ఒకసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఎస్ కంటిన్యూ మధు. సచిన్, ఎస్ మధు, ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. వ్యూవర్స్ అందరికీ ఒక పిలిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీరు నేను అందరం కలిసి చెప్పాల్సిన మాట. మేరీ భారత్ మహాన్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మన జవాన్లు అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు కొంతమందితో మాట్లాడాను, అన్ని అఫీషియల్ గా చెప్పలేం,
కానీ వాళ్ళు కొన్ని రోజులైతే కుటుంబాలతో మాట్లాడటం లేదంట. దాదాపు రోజులు అయిపోతుంది ఘటన జరిగిన తర్వాత కుటుంబాలతో మాటలు లేకుండా వాళ్ళు దీని మీద పూర్తిగా కూర్చున్నట్టు అర్థం చేసుకోండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోండి. ఆఫ్ కోర్స్ మన ప్రతి ఒక్కరికి అదే ఉంది, తగిన శాస్తి చెప్పాల్సిందే. కానీ యుద్ధం అనే మాట ఎందుకు వస్తుందో చెప్పనా, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది, వైమానిక దాడులకు దిగే అవకాశం ఉంది. ఇక్కడ చైనాను చూసి రెచ్చిపోతోంది, కవ్వింపు చర్యలకు దిగుతోంది. టర్కీ యుద్ధ వాహక నౌకలిస్తోందని చెప్పి గర్వంతో ఊగిపోతోంది. పాకిస్తాన్ కు పీచమనిచ్చే రోజులు దగ్గర పడ్డాయి. ఈ నేపథ్యంలోని ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. మేయర్ల రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇచ్చింది, సిద్ధంగా ఉండండి, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధం వ్యక్తం చేయండి అంటూ కూడా. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది మధు? మధు, నా మాట వినిపిస్తోందా మీకు? మధు, ఓకే మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు మీరు చూడొచ్చు, బ్యాక్ టు బ్యాక్ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇటు నేవీ అధికారులతో, ఆర్మీ అధికారులతో, అలాగే రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులతో బ్యాక్ టు బ్యాక్ భేటీలు నిర్వహించడం జరుగుతుంది ప్రధాని మోదీ. ఆయన భేటీలు జరుగుతున్న క్రమంలో ఇటు ఎన్ఎల్సీ అజిత్ దోవల్ తో పాటు కొద్దిసేపటి క్రితం ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ మాట్లాడుకున్న సందర్భం, రాహుల్ గాంధీతో కూడా ఆయన భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో కూడా ఆయన మాట్లాడిన సందర్భం అంటూ తెలుస్తోంది. అలాగే ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో, ఏడీబీతో మాట్లాడినట్టు తెలుస్తోంది. అంటే అన్ని వైపులా పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఒక పావుని చేత్తో ఇలా నొక్కి పట్టే ప్రయత్నం చేసినప్పుడు అదేం చేస్తుంది, దాని నడుము మీద పట్టినప్పుడు, దానికి మెడ కింద భాగంలో పట్టినప్పుడు దానికి దొరికిన క్రమంతోనే ఆ కాటేసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎక్కడ చిన్న అవకాశం ఉన్నా ప్రస్తుతం ఆ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ అవకాశంలోనే కాటేసే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. ఆల్రెడీ ఉగ్రవాదులను పెంచి పోషించిన ఈ విషపు సర్పం మళ్ళీ కాటేసే ప్రయత్నం చేస్తోంది. దానికి ఈసారి ఆ కాటుకి ముందే మనం దెబ్బ కొట్టాలి. ఆ కాటు మన బారిన పడకుండా ఉండాలంటే ఎక్కడైనా తప్పించుకొని మనకి కాటేసే ప్రయత్నం చేస్తే కనుక బుద్ధి చెప్పాలనే క్రమంలో ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది, ఏర్పాట్లు చేసుకుంటోంది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇదే అంశానికి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమంటారో చూద్దాం. देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा हो कर रहे हैं। जो भारत दुनिया के नजरों में गरीब हुआ करता था, आज 2014 में जो हमारा भारत धन दौलत के साथ जैसा आप सोचते हैं वैसा होता है, ऐसा होगा అన్నట్టు అర్థం వచ్చి, అంటే మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలాగే జరుగుతుంది. ప్రధానమంత్రి గురించి మీకు తెలుసు, ప్రధాని పనితనం గురించి తెలుసు, ఆయన కార్యదీక్ష దక్షత గురించి మీకు తెలుసు. కాబట్టి మీరందరూ ఏం కోరుకుంటున్నారో, మీరందరూ ఏమనుకుంటున్నారో అదే జరిగి తీరుతోంది. మన సైనిక బలగాలు గట్టిగా బుద్ధి చెబుతాయంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ కు పీల్చమనిచే ఆ గడియలు దగ్గర పడ్డాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడగురించడం మాకే ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అండ్ మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయడం.